ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి విత్తన కాయలు పంపిణీ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఇతర అధికారులకి, ఇచ్చేసినటువంటి సోదరిమణులకి పేరు పేరు నమస్కారాలు. ప్రత్యేకించి సాక్షి పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకించి నమస్కారాలు. ఎందుకంటే మీరే బాగా చూడాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మొదటి నెలలోనే మాట చెప్పినట్లు పెన్షన్లంతా ఇచ్చినాడు. భారతదేశ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు, గతంలో కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి మొత్తాన్ని సామాజిక పెన్షన్ల రూపేణా అందజేస్తున్నటువంటి మాట వాస్తవమని సాక్షి వాళ్ళకి తెలియజెప్తాను. అంతేకాకుండా దీపం పథకం 2 కింద 3 సిలిండర్లు ఇస్తాను, ఒకవేళ వద్దనుకుంటే డబ్బులు కూడా ఇస్తామని చెప్తాను. అది కూడా జరిగింది. ఇక సూపర్ 6లో మిగిలిండేది మీరు అడుగుతా ఉండేది, ఎదురు చూస్తా ఉండేది, ఇవ్వలేడు అనుకుంటా ఉండేది ఏంటంటే తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఇవి ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నారు పాపం. మీకు దానికి కూడా సంక్షేమ క్యాలెండర్ రూపంలో 12వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్య తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా అంతమందికి ఇవ్వలేరు అనుకున్నారు పాపం. అందరూ భారతిరెడ్డి మాదిరి ఉంటారనుకుంటారు. వీళ్ళు అందరూ భారతిరెడ్డి మాదిరి ఉండరు. భారతిరెడ్డి పాపం అందరికీ ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చినారు ఇంట్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇచ్చిండే మాటకు కట్టుబడి ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తాను, 15,000 రూపాయలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ, ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు, పిఎం కిసాన్ అనుసంధానం చేసుకుంటూ 3 విడతలుగా డబ్బులు అందజేసేటువంటి కార్యక్రమం. పిఎం కిసాన్లో ఏదైతే డబ్బులు వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అంతే స్థాయిలో ఏదైతే ఇవ్వాల్సిందో ఆ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు వెంటనే మొదలు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మిగిలిండేది ఉచిత బస్సు ప్రయాణం. ఆగస్టు 15వ తారీఖు సాక్షి రిపోర్టరు మొదటిగా మా వదిన వాళ్ళని బస్సు ఎక్కించమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఉచిత బస్సుకి క్యా జిలాన్ భాయ్ బాబీకో బిటావు పెళ్ళే అంటే ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి మాట కట్టుబడే ముందుకు వస్తా అన్నటువంటి పరిస్థితుల్లో తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, అబద్ధాలు చెప్పుతూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని, అసత్య ప్రచారాలని నమ్ముకొని, కులాలని మతాలని నమ్ముకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూనే వస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఆడవాళ్ళని మీరందరూ ఆలోచన చేసుకోండి. రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఉంటే, అమరావతి రాజధాని కడతా ఉంటే అమరావతి రాజధానిలో వేశ్యలు ఉన్నారని చెప్పేసి అందరినీ కూడా కలిపినారు. వాళ్ళ భార్య కూడా ఆడే ఉంటుంది, వాళ్ళ పార్టీ నాయకుల పెండ్లాలు ఆడే ఉంటారు, కూతుళ్ళు ఆడే ఉంటారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆకాశానికి ఉమ్మేసినట్టు ఉమ్మేసుకొని ముఖం మీద ఉమ్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరినీ కూడా అమరావతిలో వేశ్యలు ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇంకా వాళ్ళ నాయకులు పరితెగించి ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి తంతును కొనసాగిస్తున్నారు నిస్సిగ్గుగా. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం అని గమనించుకోమని చెప్పేసి చెప్తాను. ప్రత్యేకించి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటారు. ఇప్పటికే అర్థం చేసుకుంటారు. ఇమాం మౌజన్ ఇప్పుడు చేస్తా అన్నాను అంటున్నాం. ఇప్పుడు చేసేకేంది? నీకు చేయాలి, నీకు చేయాల్సింది మేము, మీరు చేసేకేంది లేదు. రైతులకి ఖరీఫ్ పంట వచ్చేసింది, మొన్న గగ్గోలు పెడతా అన్నారు. ఇంకా విత్తన కాయలు పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టలేదని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు మీ కళ కనపడేటట్టు విత్తన కాయలు పంపిణీ చేయడమే కాదు, గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతాంగానికి మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, యాంత్రీకరణ పనిముట్లను అందజేయడంలో, రైతులని ముందంజలో తీసుకోవడంలో, వాళ్ళకి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో
జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా మేము ఆలోచిస్తున్నామో లేదో 10 లక్షల రూపాయలు 8 లక్షలు సబ్సిడీ ఇచ్చి అని చెప్పేసి కూడా ఈ మెషిన్ని చూసి వాళ్ళ మాటలను విని తెలుసుకోమని చెప్పేసి కోరుతున్నాను సోదరులు. రైతాంగం కూడా ఆలోచన చేసుకోండి. గతంలో రైతు రథం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంతేకాకుండా కమ్యూనిటీ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే పార్ట్ పెట్టుకొని రైతు రథాన్ని ఇచ్చి దానికి వ్యవసాయ పనిముట్లను కూడా సమకూర్చి ఒక ఊరిలో ఒక ఆర్బీకేలో వీలు పెట్టుకోగలిగినారు ఎవరు గత ప్రభుత్వంలో. అది ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అనేది కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇంకా రైతన్నలందరికీ కూడా ఒకటి చెప్తున్నా, కరెంటు కోతలు లేనటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వమే అని చెప్పేసి వాస్తవం అని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. 7 గంటల పాటు నిరంతరమైనటువంటి విద్యుత్ అందించినాం. అప్పట్లో 9 గంటలు కూడా ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా ఉన్నాం. నాణ్యమైనటువంటి అంటే వాళ్ళ కండ్లకు కనపడుతుంది అనుకోవచ్చు, కానీ లో వోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితుల్లోనే నిరంతరంగా విద్యుత్ అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి గత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. దాన్ని కొనసాగించేటువంటి ఘనత కూడా ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.